ఈ ప్రభుత్వం 4 నెలల భాగ్యానికి పర్లేదా అని అంటే మనం ఏం చేస్తాం? 5 సంవత్సరాలు భరించాము. 5 సంవత్సరాలు అయిపోయింది కాదని చెప్పి జనాలు తిరగొట్టారు, అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇది కూడా ఇంకొక సంవత్సరం అన్నా అవనియండి. అయితే ఇందులో ఏంటంటే బడ్జెట్ లేకపోవటం, డబ్బులు లేకపోవటం, ఎదుక్కోవటం, ఈ ధరలు పెరగటం ఇవన్నీ జరిగినాయి. అంతేగాని అయితే గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉంది. సార్ అంటే జరుగుతున్న అసెంబ్లీకి ఈ రోజు నిన్న కానీ ఈ రోజు కానీ జరుగుతున్న అసెంబ్లీకి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటారు? ముఖం చెల్లక, చేసిన తప్పులు ముఖం చెల్లక వెళ్తాడు ఆయన. అందుకే ప్రజలు తిరస్కరించారు, జరిగింది అదే. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా? అది రాజ్యాంగానికి సంబంధించింది. ఒక విధంగా వాళ్ళు ఇవ్వటం కాదు, వీళ్ళు ఇవ్వటం కాదు. ఇచ్చి పుచ్చుకునేది ప్రతిపక్ష నేత కాదు. పెద్ద జాతీయ స్థాయిలోనే రాహుల్ గాంధీ అలాంటి పక్క ప్రతిపక్షంలో కూర్చుంటే ప్రతిపక్ష స్థాయి కూడా లేని పరిస్థితులు బయట మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈయనంతా అప్పుడు ఇప్పుడు మనకి ఈ సీఎం ఇక్కడ మాజీ సీఎం గారు ఆయనే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారే ప్రతిపక్షం లేకుండా పోయాడు. ఆయన బయట మాట్లాడుకున్నాడు కానీ అసెంబ్లీ అప్పుడు పార్లమెంట్ లో మాట్లాడుకోవడం అవకాశం లేదు కదా. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలండి. ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళు ఎమ్మెల్యే వెళ్ళాలి. జగన్ సంగతి పక్క పెట్టండి, ఆయన ముఖ్యమంత్రి చేశాడు, ఏదో ఆయన ప్రతిపక్ష హోదా అన్నాడు. ఆయన ఎమ్మెల్యేలు వెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు నువ్వు వెళ్ళాలి అక్కడికి. వెళ్ళకపోతే నీ వాదన నీకుంది, నువ్వు వాదించవచ్చు, మాట్లాడొచ్చు, చేసుకోవచ్చు. నువ్వు బతకాలి. ఇక్కడ బతకాలంటే ఆ చెట్టుకు నీళ్లు పోయాలి కదా. బతకాలంటే చెట్టుకు నీళ్లు పోయాలి కదా. నువ్వు మరి అడగాలి, ప్రజా సమస్యల మీద నువ్వు పోరాడాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. సార్ అంటే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే జీతం ఇవ్వాలంటారా? అది గవర్నమెంట్ ఇష్టం. అది ఆయన వాదన లేదు, ప్రజల తరపున వాదన లేదు, అసలు ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు అసెంబ్లీ రాకుండా ఇంట్లో కూర్చుంటే ఎన్నుకుని ఏ సమాధానం చెబుతాడు? ఈ పులివెందుల నియోజకవర్గానికి సమాధానం ఏం చెప్పాలి? ఏం చెప్తాడు చెప్పండి. కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా అనేది ఏంటి సార్? కూటమి ప్రభుత్వానికి దీనికి తేడా ఏంటంటే ఒక విషయం, ఆయన తీసుకొచ్చాడు విలేకరుల సమావేశంలో బడ్జెట్ నేను 8,000 కోట్లు తీసుకొచ్చాను, ఇదిగో దీనికి ఇచ్చాను, దీనికి ఇచ్చాను, దీనికి ఇచ్చాను, మర్నాడే ఇచ్చేసాడు. నువ్వు ఆ పని చేయలా, నువ్వు ఆ పని చేయలేదు. తీసుకొచ్చావు, తీసుకొచ్చిన డబ్బులు ఏ విధంగా దేనికి ఖర్చు పెట్టావో చూపించట్లా. దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ అది. అంటే సార్ డెవలప్మెంట్ విషయంలోకి వచ్చినప్పుడు గతంలో ఏమైనా డెవలప్మెంట్ చేశారు సార్? 5 సంవత్సరాలు డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అనేది లేదు. లేకపోవటం వల్లనే గవర్నమెంట్ పడిపోయింది. బయట నుంచి ఏదన్నా కంపెనీలు మనకి ఉత్పత్తి లేనప్పుడు ఉత్పత్తి కావాలి, అది తెచ్చుకోవాలి ఆయన. సార్ అలానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా చేస్తున్నారు సార్? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయి. కొన్ని చోట్ల కొన్ని చేసుకుంటూ వస్తున్నారు, ఇంకా వస్తాయి. ఆల్రెడీ మన బడ్జెట్ లో నిన్న చూశాను నేను, 4,500 కోట్లు ఎంత ఇచ్చారు దానికి, అవి కూడా వస్తున్నాయి. మొత్తం పల్లెటూరులో కూడా బిగిన్ చేశారు. అంటే సార్ ముందు రోజులు మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందని నమ్ముతున్నారండి మీరు? నేను నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే మరి ఆల్రెడీ రోడ్లు బాగు చేస్తున్నారు, రైతులకి ఇస్తున్నారు, ముందు మెయిన్ రైతులకి ఇస్తున్నారు, రోడ్లు బాగు చేస్తున్నారు. ప్రొడక్ట్ మనకు కావాలి కాబట్టి బయట కంపెనీల నుంచి తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య తీర్చడానికి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఏదైనా ఒక కంపెనీ పెడితే ఉద్యోగాలు వస్తాయి. అది చేయలేదు అంత ముందు, ఇప్పుడు వస్తున్నాయి. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, పెట్టుకుంటున్నారు. కొన్ని కంపెనీలు పారిపోయిన కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం గురించి మీరు ఒక్క మాటలో ఏం చెప్తారండి? బాగా చేస్తుందండి, బాగా చేస్తుంది. థ్యాంక్ యూ సార్.